హాయ్ అండి. ఈరోజు మంచి హెల్తీ లడ్డు చూపిస్తా. ఎప్పుడో చేశాను ఈ వీడియో, కానీ పెట్టాలంటే కుదరట్లేదు. కడాయి తీసుకొని పంప్కిన్ సీడ్స్ని కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ లడ్డు నేను దేనికి అంటే బోన్స్లో క్రాక్ వచ్చింది మా వారికి, దానికోసం నేను స్పెషల్గా ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. తర్వాత బాదంని కూడా అలానే డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టాలి. తర్వాత ఇంకా నేను అక్రోట్ తీసుకున్నాను. అవి కూడా అన్నీ ఇలానే నార్మల్గా డ్రై చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే అది పౌడర్గా మనకి కావాలి కాబట్టి ఇందులో పాకం గిట్లా ఏమి ఉండదు. అందుకోసమే ఇప్పుడు కాజు తీసుకొని సింపుల్గా ఉంటుంది, హెల్దీ అని నేను అనుకుంటాను. ఇది నేను ఏ వీడియోలో చూడలేదు, ఏ గూగుల్లో చూడలేదు, ఏ యూట్యూబ్లో చూడలేదు. అలానే మనసు కనిపించింది చేద్దామని. ఇప్పుడు నేను తెల్ల నువ్వులు తీసుకోలేదు, నల్ల నువ్వులు చూసిండే. నల్ల నువ్వులు ఇంపార్టెంట్ అనిపించింది ఈ లడ్డూకి, అందుకోసం నల్ల నువ్వులను కూడా నేను ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత మఖానాని కూడా సేమ్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను. మేజర్మెంట్ మాత్రం నన్ను అడగకండి, నిజంగా మెజర్మెంట్ తెలియదు. అలానే అన్నీ వేసేసుకుంటూ వెళ్ళి చేసేసిన. అన్నీ చల్లగా అయినాక మిక్సీ పట్టుకొని మంచిగా మఖానా అంతా మిక్స్ అయ్యేలా చేసుకొని ఇందులో నేను ఇప్పుడు ఖర్జూర నెయ్యి వేసుకొని కడాయిలో మంచి ఖర్జూర మెత్తటి దాన్ని క్లీన్ చేసుకోవాలి. లోపల వైట్ ఉంటుంది చూడండి, అదంతా క్లీన్ చేసుకొని ఈ ఖర్జూరాన్ని ఆ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇదివరకు నేను చూపించిన ఖర్జూర పాకని అందులో ఎలా ముద్దలాగా రావాలి, అలా ముద్దలాగా వచ్చేదాకా ఈ ఖర్జూరాన్ని మనం మెత్తగా చేసుకోవాలి. ఎందుకంటే ఈ పౌడర్ని మనం అందులో వేసి లడ్డు చుట్టుకుంటాం కాబట్టి ఒక లడ్డు చుట్టేయడానికి ఎలా మెత్తగా ఉండాలో అలా ఆ ఖర్జూరని మనం చేసుకోవాలి. తర్వాత కొంచెం ఇలా ఆ ఖర్జూర దాంట్లోని వేసుకొని కలుపుతూ ఉండాలి. మీకు అనిపిస్తుంది కదా, నాకు తక్కువ అయ్యింది డేట్స్ది కాబట్టి నేను అలా అని నెయ్యి వేసుకున్నాను. ప్లస్ కొంచెం స్వీట్నెస్ తగ్గింది కాబట్టి బెల్లం పాకం చేసుకొని అందులో పోసుకొని లడ్డు చేసుకున్నాను. ఎందుకంటే మెజర్మెంట్ తెలియదు కదా కరెక్ట్గా, అందుకోసమే. కానీ లడ్డు మాత్రం సూపర్, అసలు హెల్తీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.